పూర్వకాలంలో దొంగలు ఆకతాయిలు రోడ్ల మీద పోయేటోళ్లను కర్రలతోనో కత్తులతోనో బెదిరించేటోళ్ళు. కానీ ఈ డిజిటల్ కాలంలో దొంగతనాలు ప్రాంకులు కూడా నెక్స్ట్ లెవెల్కి పోయినాయి. మన ఢిల్లీ వీధుల్లో ఇప్పుడు ఒక కొత్త రకం టెక్నాలజీ తిక్క నడవబట్టే. రోడ్ల మీద పోయే రిక్షాలు పోయేటి ఓంగనే అయిపోతాయి. అర్థం కాక మంచిగానే నడుతాయి, కానీ గప్పుడే కథ ఏమైందో ఏమో అని అయిపోతాయి. నడిపే డ్రైవర్లకు అసలే అర్థం కాక నెత్తి పట్టుకుంటారు. మరి గా ముచ్చటేందో చూద్దాం పాన్రు ఒకసారి. చలో ఢిల్లీ. రోడ్డు మీద ప్యాసింజర్లను ఎక్కించుకొని మంచిగా పోయే ఈ రిక్షాలను కొందరు ఖతర్నాక్ ఆకతాయిలు రిమోట్ కంట్రోల్ల కార్ల లెక్క ఆడిస్తుండ్రు. ఒక చైనీస్ యాప్ను వాడుకుంటా దూరంకెంచి ఆ బ్యాటరీ ఆటోల బ్లూటూత్ కనెక్షన్ను హ్యాక్ చేస్తాండ్రు. ఆడక్కడ ఫోన్లో ఒక్క క్లిక్ కొడితే చాలు ఇక్కడ నడుస్తున్న ఆటో సడన్గా బంద్ అవుతుంది. పాప మా డ్రైవర్లు ఇప్పుడే బాగుండే, సడన్గా ఏమైందిరా దేవుడా అని రోడ్డు నడుమనే తలకాయలు పట్టుకొని కూర్చుంటాండ్రు. పాపం మన ఈ రిక్షా అన్నలు పొద్దున్నేస్తే చాలు బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని ఎండనక వాననక కట్టపడుకుంటా ప్యాసింజర్లను ఎక్కించుకొని పోతా ఉంటారు. పాపం వాళ్ళకేం తెలుసు ఏ మూలన కూసున్న ఒక తింగరోడు తమ ఆటో తాళాన్ని చేతిలో పట్టుకున్నాడని. ఈ ఆకతాయిలు చేస్తున్న పనికి ఆటోలు మంచిగా స్పీడ్గా పోతుండగానే సడన్ గా బ్రేక్ పడ్డట్టు అయిపోతాయి. దీంతో వెనకచ్చే బండ్లన్నీ ఒకదానికొకటి గుద్దుకునేటట్టు అవుతాంది. అసలు ఈ కథ ఏందంటే ఈ నడుమచ్చే చైనీస్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్లను వీళ్ళు హ్యాక్ చేస్తాండ్రు. ఆటోల బ్లూటూత్ కనెక్షన్ ఓపెన్గా ఉండు చూసి దూరంకెంచి స్మార్ట్ ఫోన్తోని కనెక్ట్ అయిపోతాండ్రు. వాడక్కడ ఫోన్ స్క్రీన్ మీద ఒక్క టచ్ చేయంగానే ఇక్కడ ఆటో బ్యాటరీ పవర్ సప్లై కట్ కాబట్టే. పాపం ఆ డ్రైవర్ కిందకి దిగి వైర్లు వీకి బ్యాటరీ చెక్ చేసుకునేలోపు ఆ పక్క పొంటే బైక్ మీద కూర్చొని ఈ సీన్ చూసుకుంటా ఆకతాయిలు ఫుల్గా నవ్వుకుంటా రీల్స్ రికార్డ్ చేస్తాండ్రు. ఒకప్పుడు ప్రాంక్ అంటే ఎవరినో పిల్లోడిని వేసి నవ్వుకునేటోళ్ళు, కానీ ఇక్కడ ప్యాసింజర్ల పానాలతోని ఆటో డ్రైవర్ల పొట్ట మీద కొట్టుకుంటా ఈసొంటి సాడెస్ట్ ప్రాంకులు చేస్తాండ్రు. సోషల్ మీడియాలో లైకులు వ్యూస్ కోసం ఇంత దిగజారన్నా అని తిట్టుకోవట్టే జనాలు. ఆటో అన్నలారా మీ వెహికల్ బ్లూటూత్ పాస్వర్డ్ను జర జాగ్రత్తగా మార్చుకోండి, లేదంటే ఏ చైనీస్ యాప్ గాడో మీ ఆటోను ఎటు తీసుకుపోతాడో తెలియదు. మరి ఏదేమైనా ఇలాంటి టెక్నాలజీ తింగరోలను పట్టుకొని పోలీసులు గట్టిగా 4 ఇస్తే గానీ ఈ హ్యాకింగ్ పిచ్చి వదలది.